అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మొత్తానికి సింగర్ మంగ్లీ ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్లుగా తెలుస్తా ఉంది. ఆమె నిన్న తన బర్త్డే సెలబ్రేషన్స్ ని చేవెళ్ళ త్రిపుర రిసార్ట్స్ లో నిర్వహించడం జరిగింది. అయితే ఈ త్రిపుర రిసార్ట్స్ లో ఆమె కుటుంబ సభ్యులతో పాటు దాదాపుగా 50 మంది ఈ పార్టీకి అటెండ్ అయినట్లుగా తెలుస్తా ఉంది. 50 మందిలో కూడా 9 మందికి గంజాయి పాజిటివ్ గా నిర్ధారణ కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మంగ్లీ తనతో పాటు తన కుటుంబ సభ్యులతో పాటు ఆ 9 మంది గంజాయి తీసుకున్న వాళ్ళు తన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? అదేవిధంగా మంగ్లీ కూడా తన డ్రగ్స్ తీసుకుందా? ఆ పార్టీలో ఫారెన్ మందు కూడా అక్కడ లైసెన్స్ లేకుండా వాడినట్లు తెలుస్తా ఉంది. ఆ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? అదేవిధంగా ఆ పార్టీలోకి గంజాయిని ఎవరు తీసుకొచ్చారు? మరి ఎంతమంది గంజాయి తీసుకున్నారు? అదేవిధంగా గంజాయితో పాటు ఇతరత్ర డ్రగ్స్ కూడా ఏమైనా తీసుకున్నారా అనే పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మంగ్లీతో పాటు మరికొంతమంది ఆ డ్రగ్స్ నిర్ధారణ అనేటువంటి కొంతమంది పోలీసులు అదుపులో ఉన్నారు. ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు టీఆర్టీవీ తిరుపతి మనతో పాటు ఉన్నారు. ఎస్ తిరుపతి, అసలు ఆ పార్టీలో ఏం జరిగింది? మంగ్లీ కూడా డ్రగ్స్ తీసుకున్నారనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతుంది. అసలు ఏం జరిగింది? ఎంతమంది ఉన్నారు ఆ పార్టీలో? సో సింగర్ మంగ్లీ ఆమె చాలా ఫేమస్ పర్సన్. ఆమె కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, అనేకమైనటువంటి కోణాలలో పాట పాడినటువంటి. సో తర్వాత ఆమె ఒక యాంకర్ గా ప్రస్తావన స్టార్ట్ చేసింది. యాంకర్ గా మంచిగా వార్తలు చదువుతూ తర్వాత ఆమెకు ఉన్నటువంటి నేపథ్యాన్ని ఆమెకు ఉన్నటువంటి ఘనాన్ని వినిపిస్తూ ఆమె మంచిగా సింగర్ లెక్క తెరపైకి వచ్చినటువంటి అంశం మనం చూసినాం. మంగ్లీ చాలా చిన్న కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఒక గిరిజన బిడ్డ, పేదరికమైనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. వాస్తవానికి ఆ స్టార్డమ్ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండే ఎవరికైనా కూడా. ఇప్పుడు మీరైనా నేనైనా మనం చిన్న స్థాయి నుండి యాంకర్ స్టేజ్కి వచ్చినామంటే మన స్టార్డాన్ని మనం కాపాడుకోవాల్సింది, దాంట్లో ఆప్షన్ లేదు. మీరు ఇంట్లో ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది మీరు సెకండరీ. కానీ మనం పబ్లిక్ లోకి వచ్చినామంటే అది కూడా బయట రిసార్ట్ లో కానివ్వండి, బయట పార్టీలు చేసుకుంటుంటే చాలా పద్ధతిగా ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు లేకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే మన లాంటి అంటే అడిగేటోడు ఉండడు బేసిక్ గా. కానీ మంగ్లీ ఒక సింగర్, టాప్ సింగర్, మళ్ళీ మామూలు సింగర్ ఏం కాదు, చాలా అద్భుతమైనటువంటి పాటలు, టాప్ పాటలు పాడినటువంటి వ్యక్తి సింగర్ మంగ్లీ. ఇప్పుడు మంగ్లీతో పాటు వాళ్ళ చెల్లె కూడా అదే రిసార్ట్ లో ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. అయితే మంగ్లీ వాళ్ళ చెల్లె కూడా సింగరే. ఊ అంటావా అనేటటువంటి పాటతోటి చాలా అద్భుతమైనటువంటి గానాన్ని అందించినటువంటి వ్యక్తి. ఆమె కూడా మంచి ట్రెండింగ్ పాటలు పాడేటటువంటి వ్యక్తి. తర్వాత మంగ్లీ వాళ్ళ చెల్లె కూడా అదే రిసార్ట్ లో ఉంది, అంటే అదే సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో, చేవేలకు సంబంధించిన ఫామ్ హౌస్ లో ఉందని. మంగ్లీ వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు 8 నుండి 9 మంది ఉన్నారని. ఆ 8-9 మందిలో పాపం వాళ్ళకి ఎక్కడ కూడా గంజాయి తీసుకునేటటువంటి అలవాటు లేదు. ఎందుకంటే సామాన్య కుటుంబం, పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులలో గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి తీసుకునేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కానీ మంగ్లీకి సంబంధించినటువంటి దోస్తులు, ఐ మీన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, మంగ్లీకి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళు, మంగ్లీకి పాత స్నేహితులు, అలాగే కొంతమంది సింగర్లు కూడా. ఎందుకంటే మంగ్లీ కూడా ఒక టాప్ సింగర్, మంగ్లీతో పాటు సింగర్స్ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది సింగర్స్ కూడా. మొత్తానికి ఒక 9 మంది గంజాయి తీసుకున్నట్టుగా నిర్ధారణ తెరపైకి వస్తా ఉంది. మంగ్లీ పైన కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మంగ్లీని పోలీసులు అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. పవన్ ఎందుకు చెప్తున్నాయి మాట అంటే, ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేటటువంటి కల్చర్ స్టార్ట్ చేసిందే ఈ టాలీవుడ్, బాలీవుడ్, ఈ సినిమా యాక్టర్స్. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇది ఎవరు అవునన్నా కాదన్నా కూడా సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళే స్టార్ట్ చేసిరు. ఏదో డ్రగ్స్ తీసుకొచ్చుడు, డ్రగ్స్ వేసుకున్నాడు, కొకేను, తర్వాత గాంజా, ఇవన్నీ స్టార్ట్ చేసింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు. అది టాలీవుడ్ అనలేము, బాలీవుడ్ అనలేము, హాలీవుడ్ అనలేము, ఏ వుడ్ అనలేము. అంటే ఈ కల్చర్ ఎక్కువ సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి అంశమే. మీరు చూడండి, దశాబ్ద కాలం నుండి ఎప్పటి నుండో మన తాతల కాలం నుండి ఎక్కడి నుండి చూసినా కూడా సినిమా వాళ్ళు గంజాయిలో పట్టుబడతారు, సినిమా వాళ్ళు డ్రగ్స్ లో పట్టుబడతారు, సినిమా వాళ్ళు జైలు పోయి వస్తారు తప్ప సామాన్యమైనటువంటి వ్యక్తులు. ఇప్పుడు సినిమా వాళ్ళు స్టార్ట్ చేయబట్టే కదా సామాన్యుల దాకా పోయింది డ్రగ్స్ అనేటటువంటి అంశం. అసలు డ్రగ్స్ ఎవరికి తెలుసు అండి? ఫస్ట్ డ్రగ్స్ అనేది ఎవరికి తెలుసు? గాంజాయి అనేది ఎవరికి తెలుసు? గాంజాయి చిన్న గ్రామంలో, గుడారంలో పండిస్తారు. ఓకే, ఈ గాంజాయి ఎట్లా పోతుంది బయటికి? వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళు వాడుకునేటటువంటి ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు అంత పెద్ద ఫామ్ హౌస్ లో 9 మంది గంజాయి తీసుకున్నారు, 9 మంది గంజాయితో దొరికిర్రు అంటే మంగ్లీకి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా గంజాయి వస్తుంది అది దాకా? ఎట్లా వస్తుంది? ఇప్పుడు మన లాంటి వాళ్ళు గంజాయి, డ్రగ్స్ అంటే ఇమీడియట్ తీసుకుపోయి లోపడేస్తారు. మరి అలాంటిది ఒక సింగరు 9 మంది గంజాయి తీసుకొని దొరికిపోయారంటే ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అయితే వచ్చే అవకాశం ఉండదు కదా. ఫస్ట్ వీళ్ళు ఫస్ట్ వీళ్ళు కేసు పెట్టాల్సింది, ఆ గంజాయి ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది, ఎవరు తెచ్చి ఇచ్చిండు, ఎక్కడ పండించారు, ఏడికెళ్ళి వచ్చింది, దాంట్లో గంజాయి మాత్రమే ఉందా, కొకైన్ ఉందా, డ్రగ్స్ ఉందా అనేది ఫస్ట్ నిర్ధారణ చేయాలి. ఇంకోటి,
ఇప్పుడు దీన్ని బర్త్డే పార్టీ అననీకి లేదు, మనం Hmm. రేవ్ పార్టీ అననీకి ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఒక చిన్న రేవ్ పార్టీ జరిగితే ఇంతవరకు సింగర్ మంగ్లీ కానీ తన టీం కానీ దీనిపైన ఒక ప్రకటన కూడా ఇప్పుడు నేను బేసిక్ గా చెప్తా, బర్త్డే పార్టీ పవన్ చేసుకుంటాడు, తిరుపతి చేసుకుంటాడు, మన ఆఫీస్ లో ఉన్నటువంటి అందరం చాలా మంది చేసుకుంటాం. ఇప్పుడు బేసిక్ గా ఫామ్ హౌస్ లలో కూడా ఇప్పుడు మనం ఏదైనా బర్త్డే ఉంటే చిన్న చిన్న దావత్లు చేసుకుంటాం. అవును. ఏముంటదండి, ఒక కింగ్ ఫిషర్ అదోటి ఇదోటి తీసుకోపోతాం. బేసిక్ కదా అవును. మన తెలంగాణలో కల్చర్ ఏంటి, Hmm. మనం బేసిక్ గా దావత్ చేసుకుంటాం, దావత్ తాగుతాం అనేటటువంటి ఒక కల్చర్ ఉంటది. అవును. కానీ అక్కడ Hmm. మద్యం అసలు ఈ భారతదేశానికి సంబంధించిన మద్యమే కాదు, Okay, బయట విదేశీ కంట్రీ మద్యం. నుండి వచ్చినటువంటి Hmm. ఆ మద్యం, అంటే బయట దేశం నుండి వచ్చినటువంటి మద్యం, విదేశీ మద్యం. Hmm. ఆ మద్యానికి ఇక్కడ అసలు పర్మిషన్ లేదు. ఓకే. తర్వాత గాంజాయికి ఎక్కడన్నా పార్టీలలో పర్మిషన్ ఉంటుందా? ఎవడన్నా గంజాయి తీసుకుంటూ ఊకుంటాడా? గంజాయికి తీసుకుపోయి permission లేదు. తోలు తీస్తారు అవును, పోలీసులు. అవును. గంజాయి అనేది ఒక మత్తు కదా, Hmm. గంజాయి వల్ల పోలీసుల పైన కూడా కొట్టే పరిస్థితి ఇవ్వాలా, పోలీసులను ఇబ్బంది పెడతా ఉన్నారు. తర్వాత మహిళలను రేప్ చేస్తా ఉన్నారు, మహిళలను ఇబ్బంది పెడతా ఉన్నారు. అవును. మరి అలాంటి గంజాయిని కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, మద్యాన్ని కానివ్వండి, Hmm. వీళ్ళు ఖచ్చితంగా కొంత దాన్ని తగ్గించేటటువంటి కార్యక్రమం చేయాలి. Hmm. ఇలాంటి సింగర్లు అవసరం అంటే పెట్టాలి. గంజాయి తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఇబ్బంది అవుతుంది. Hmm. గంజాయి అనేది తీసుకోవద్దు, డ్రగ్స్ అనేది ఉండొద్దు. Hmm. అసలు డ్రగ్స్ Hmm. అసలు నిర్మూతం చేయాలి, మొత్తం ఖతం చేసి పడేయాలి డ్రగ్స్ ని, గంజాయి అనేది అవును, వీళ్ళే చెప్పాలి వాస్తవానికి. అవును. అలాంటిది వీళ్ళే వాళ్ళ పార్టీలలో గంజాయిలు డ్రగ్స్ ఎంకరేజ్ చేస్తూ Hmm. వాళ్ళకి ఇలా గంజాయి ఇచ్చుకుంటూ 9 మందిని ఇంత దందా చేస్తా ఉంటే అందుకు ఏం చెప్తారు సీఎం ఇంకా? రేవంత్ రెడ్డి గారు కూడా సినిమా వాళ్ళకి ఒక ఖచ్చితమైన రూల్ పెట్టడం జరిగింది. సినిమా రిలీజ్ ముందు ఒక చిన్న వీడియో క్లిప్ చేసి పెట్టాలి, మీరు అవును. డ్రగ్స్ కి వ్యతిరేకంగా నిర్మూలించాలని చెప్పేసి సినిమా వాళ్ళు ఖచ్చితంగా దానికి యాడ్ చేయాల్సిందని చెప్పి ఖచ్చితంగా రూల్ పెట్టారు. అవును. అది ఇప్పుడు ప్రతి మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి సుడిగాల్ సుధీర్ వరకు ప్రతి ఒక్క స్టార్ కూడా ఆ వీడియోని మెన్షన్ చేసి సినిమా రిలీజ్ ఇప్పుడు చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే మంగ్లీతో పాటు ఇంకా 9 మంది, Hmm. 9 మంది ఏం చోటపచ్చగాళ్ళు ఏం కాదు వాళ్ళు. అవును. 9 మంది చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి Yes, వ్యక్తులు. yes. దాంట్లో 2-3 సింగర్స్, చాలా Hmm. టాప్ సింగర్స్, అద్భుతమైనటువంటి పాటలు పాడినటువంటి సింగర్స్. Hmm. అలాగే మంగ్లీతో పాటు ఇంకా కొంతమంది యాంకర్స్, Hmm. ఎందుకంటే మా గతంలో యాంకర్ గా ఉంది, మొత్తం కొంతమంది న్యూస్ సినిమా ఛానల్ కి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సంబంధించిన వాళ్ళు friends ఉంటారు ఖచ్చితంగా. దాదాపు Hmm. 48 నుండి 52 మంది, పవన్ Wow. చెప్పినట్టు Hmm. 52 మంది దాకా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి 52 మంది Hmm. ఆ పార్టీలో ఉన్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. Hmm. త్రిపుర రిసార్ట్ ఏం చిన్న రిసార్ట్ కాదు, చాలా అద్భుతమైనటువంటి రిసార్ట్, పెద్ద రిసార్టే. Hmm. సో దాంట్లో 50 మంది ఈజీగానే పడతారు, పెద్ద Hmm. ఇబ్బంది ఉండదు. Hmm. కానీ ఈ దావత్ రిసార్ట్ లో పెట్టడం ఫస్ట్ Hmm. ఒక తప్పు, Hmm. రిసార్ట్ లో పెట్టడం ఒక తప్పు. రెండో తప్పు గంజాయి తీసుకురావడం, రెండో తప్పు. Hmm. మూడో తప్పు విదేశీ మద్యం తీసుకురావడం, మూడో తప్పు. Yes. నాలుగవ తప్పు మంగ్లీ వాళ్ళని ఎంకరేజ్ చేయడం, నాలుగో తప్పు. ఐదో తప్పు నేను పార్టీ పెడుతున్నా. బేసిక్ ఎవరైనా సెలబ్రిటీలు పార్టీలు పెడితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నార్మల్, ఎందుకంటే ఆమె మంచి సెలబ్రిటీ, అవును. ఫోటోలు తీయే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది గంజాయి బ్యాచ్ బయట ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడతా ఇప్పుడు ఆమె ఇబ్బంది ఒకటే పెడతా కాదు, వేరే సెలబ్రిటీలు కూడా వస్తారు అవును. కాబట్టి కొంత సెక్యూరిటీ పర్పస్ సెక్యూరిటీ కూడా ఎవరికైనా చెప్తారు కదా, మేము ఖచ్చితంగా. మా బర్త్డే ఉంది సార్ దావత్ అవును. చేసుకుంటాం, ఉమ్. నార్మల్ గా చెప్పే అవకాశం ఉంటుంది ఎవరికైనా. అవును. ఏ సెలబ్రిటీ ఎడికైనా పోతుంటే కూడా పోలీసులకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అవును. ఇన్ఫర్మేషన్ అని ఇస్తారు, లేకపోతే వాళ్ళకు సెక్యూరిటీ ఉంటుంది, కథ ఉంటుంది, వ్యవహారం ఉంటుంది, అదంతా ఉంటుంది. ఉమ్. అసలు నిన్న మంగ్లీ బర్త్డే అనేటటువంటి విషయం ఉమ్. మనం కూడా జర్నలిస్ట్ కదా, మనకు తెలుసా? లేదు అసలు ఎక్కడైనా సోషల్ మీడియాలో ప్రచారం అయినా పోనీ, లేదు లేదు సోషల్ మీడియాలో ఎవరైనా పెట్టే ప్రయత్నం చేసినా లేదు. పోనీ మంగ్లీ కూడా ఆమె పెట్టుకోలే, ఉమ్. మంగ్లీ కూడా పెట్టుకోలే. ఆఖరికి మేబీ Scene అంటే cut చేస్తే- ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ఫాలో అయ్యే కొద్ది మంది అభిమానులకు మాత్రమే వాళ్ళకి తెలుసు తెలుసు అంతే. బర్త్డే అని చెప్పి. సీన్ ఇప్పుడు మంగ్లీకి అద్భుతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కథ అవును, అవును, వ్యవహారం ఇన్స్టాగ్రామ్ అంతా మారుమోగాలే, కథ అవును అవును అవును. ఎట్లుంటది, ఉమ్. ఎవ్వరు పెట్టే పరిస్థితి లేదు. ఉమ్. సీన్ కట్ చేస్తే మంగ్లీ ఎక్కడ దొరికింది? ఉమ్. రిసార్ట్, త్రిపుర రిసార్ట్ లో. ఇక్కడ మంగ్లీ ఓన్లీ ఈ కేసు ఒకటే కాదు, గత లాస్ట్ 2 years చూసుకుంటే మరొక 3 వివాదాలు కూడా ఆమె చుట్టూ ఉన్నాయి. అసలు ఉమ్. మంగ్లీ తీరులో ఎక్కడ తేడా కొడుతుందని మనం ఒకసారి నేనేమంటున్నా మాట్లాడాలి. బేసిక్ గా పవన్, మంగ్లీ చాలా సామాన్యమైనటువంటి వ్యక్తి. స్టార్టింగ్ లో అంటే చాలా పేదరిక కుటుంబం, ఒక ఛానల్లో యాంకర్ గా స్టార్ట్ చేసింది, అవును. చాలా అద్భుతంగా తెలంగాణ యాస భాష మాట్లాడేటటువంటి వ్యక్తి, ఫోక్ సింగర్ గా ఫోక్ అద్భుతంగా సింగర్ గా రాణించింది. అద్భుతంగా రానిచ్చింది. అవును. ఫోక్ సింగర్ నుండి ఉమ్. ఒక డాన్సర్, డాన్స్ కూడా చేస్తుంది, అవును. అన్ని కళలు ఆమె దగ్గర ఉన్నాయి. ఉమ్. డాన్స్ చేస్తుంది, సింగరు, ఉమ్. తర్వాత ఆమెకు ఒక ఛానల్స్ ఉన్నాయి, ఉమ్. రెవెన్యూ కూడా అద్భుతంగా వస్తుంది, అవును, ఆమెకి అవును. ఇబ్బందే లేదు. అవును. సో చిన్న స్థాయి నుండి ఏకంగా కొన్ని కోట్లు కనబడేసరికి, ఉమ్. పెద్ద పెద్ద లగ్జరీ కార్లు కనబడేసరికి, ఉమ్. పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు వచ్చేసరికి ఉమ్. ఏ మనిషికైనా కళ్ళు నెత్తికెక్కే అవకాశం ఉంటుంది. ఓకే. బేసిక్గా ఎవరికైనా అంతే. ఉమ్. ఉమ్. ఇప్పుడు లక్షలు పోయి, ఇప్పుడు వందలున్నోడు ఉమ్. 10 ఖర్చు పెట్టడానికి కొంచెం బాధపడతాడు, ఉమ్. 1000 ఉన్నోడు ఉమ్. 100 ఖర్చు పెట్టుకోవడానికి మనకి చాలా ఈజీ, 1000 ఖర్చు పెట్టాడు. అవును అవును. తర్వాత ఈ ఎవరైతే లక్షలు ఉన్నారో, ఉమ్. లక్షలు ఉన్నోడు 1000 ఈజీగా ఖర్చు పెడతాడు, లక్షలు ఖర్చు పెట్టాడు. ఓకే. కోట్లు ఉన్నాడు లక్షలు ఖర్చు పెడతాడు కానీ కోట్లు ఖర్చు పెట్టుకోడు. ఇప్పుడు ఉమ్. మంగ్లీ స్థాయి కూడా అదే, ఓకే. లక్షలలో ఉన్నటువంటి వ్యక్తి ఉమ్. కోట్లలోకి పోయింది. కోట్లకు పడగలెత్తినప్పుడు లక్షలు చాలా ఈజీ కదా. ఉమ్. కాబట్టి కొంత స్టార్డమ్ వచ్చేసరికి ఉమ్. నేను పెద్ద సింగర్ని, ఇప్పుడు నా అంత సింగరే లేరు అనేటటువంటి ఒక ఒపీనియన్ కూడా ఉండొచ్చు. Maybe. ఆమె చాలా వివాదాల్లో ఉంది, ఒక అవును. వివాదం 2 వివాదాలు కాదు కదా. లాస్ట్ టైం శ్రీకాకుళంలో ఒక గుడికి అంటే ఆ
జయంతోత్సవాల కోసం పోతే సింగర్ మంగ్లీ అక్కడ చేసినటువంటి కొన్ని కామెంట్స్ కూడా వివాదమయ్యాయి. ఆ తర్వాత కర్ణాటక బెంగళూరుకి వెళ్తే అక్కడ సింగర్ మంగ్లీ కారు పైన రాళ్ల దాడి చేశారు. ఇన్ని వివాదాలు ఎందుకు మంగ్లీ చుట్టూ చుట్టుముడుతున్నాయి అంటే తను కొంత ప్రవర్తనలో కూడా తీరు మారాలి. ఇందాక అంటే ఇప్పుడు మనం రేవ్ పార్టీ అని చెప్పి రెండు కోణాలలో చెప్పొచ్చు. రేవ్ పార్టీ ఒకటి లవర్స్ పోతారు రేవ్ పార్టీలో మత్తులో ఉంటారు, అక్కడ ఏదైతే జరుగుతాయి అనేది కొంత ఒక చర్చ. రెండోది రేవ్ పార్టీ అని ఎందుకు పదే పదే ఈ అంశాన్ని మాట్లాడుతున్నామంటే వాస్తవానికి రేవ్ పార్టీలో విదేశీ మద్యం ఉంటది, రేవ్ పార్టీలో డ్రగ్స్ ఉంటాయి, రేవ్ పార్టీలో గాంజా ఉంటది, ఇవన్నీ ఉంటాయి. బర్త్డే పార్టీలో ఉండేవి కదా. మరి దీన్ని బర్త్డే పార్టీ అనాలనా రేవ్ పార్టీ అనాలనా? మరి దేన్ని ఎట్లా చూడాలి? బర్త్డే పార్టీలకి అయితే అనిపిస్తలేదు. ఎంజాయ్ తీసుకుంటే బర్త్డే పార్టీ ఎందుకైతే బర్త్డే ఎవడన్నా చేసుకుంటాడు, సామాన్యులు కూడా చేసుకుంటారు, పెద్ద పెద్ద స్టార్ వర్డ్ సెలబ్రిటీలు చేసుకుంటారు. కానీ బర్త్డేలో గంజాయి కలకలం ఏంది? మరి గంజాయి ఉందా, డ్రగ్స్ ఉన్నాయా, కొకేన్ ఉన్నాయా అనేది తెలియాలి. మరి మంగ్లీ కూడా తీసుకుందా గంజాయి అని 9 మంది తీసుకురని చెప్తున్నారు. మరి మంగ్లీ కూడా గంజాయి తీసుకున్నా, లేకపోతే వాళ్ళు గంజాయి బయటనే తీసుకొని వచ్చిర్రా, లేకపోతే గంజాయి ఆడికి వచ్చినాక తీసుకున్నారా? అసలు ఆ గంజాయి ఫ్రెండ్స్ తోటి మంగ్లీకి ఫ్రెండ్షిప్ ఏంది? తర్వాత మంగ్లీ నిజంగానే గంజాయిని ప్రోత్సహించిందా, లేదా మంగ్లీ గతంలో ఏమైనా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా? ఇవన్నిటిపైన చర్చ నడవాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే మంచి సెలబ్రిటీ, చాలా చిన్న స్థాయి నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి, ఆమె స్టార్డమ్ ఆమె కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటది. ఇప్పుడే తెలుగులో కాకుండా అనేక లాంగ్వేజ్ లో తన గాత్రం అందించి అనేక సినిమా ప్లేబ్యాక్ సింగర్ గా ఇప్పుడే ఒక స్టార్ సింగర్ గా ఎదుగుతున్నాడు. ఎందుకంటే ఈ మాట అంటే నాకు కూడా బేసిక్ గా బాధ ఉంటది. ఎందుకంటే చిన్న స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తులం మేము కూడా చాలా చిన్న కులాల నుండి బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుండి వచ్చినటువంటి వ్యక్తులము. ఆమె కూడా మాకు సంబంధించినటువంటి బిడ్డనే, ఎస్సీ ఎస్టీ బీసీ మా ఎస్టీకి సంబంధించినటువంటి బిడ్డ, గిరిజన బిడ్డ. ఇప్పుడు ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో గిరిజనులు ఎవరున్నారు పవన్? బీసీలు ఎవరున్నారు? మొత్తం అగ్రకులాల ఎక్కున్నటువంటి నేపథ్యంలో మనకు వచ్చిన స్టార్టప్ ను కాపాడుకోవాలి. మనం ఎంత ఎత్తుకెదిగినా ఒదుగుతూ ఉండడమే నేర్చుకోవాలి. మరి అట్లీస్ట్ అది లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎట్లా? సో ఈ రోజు ఈ వివాదం తారాస్థాయికి చేరేటటువంటి అవకాశం ఉన్నది. సో మంగ్లీని త్వరలో అరెస్ట్ చేయబోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తా ఉన్నది. సో మొత్తానికి చేవల్ల త్రిపుర రిసార్ట్స్ పైన ఇప్పుడే ఎక్సైజ్ పోలీసులు కూడా దాడులు నిర్వహించి అక్కడ ఉన్న ఫారిన్ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 9 మందికి ఇప్పటికే డ్రగ్స్ అంటే గంజా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరి సింగర్ మంగ్లీ కూడా ఆ డ్రగ్స్ తీసుకుందా, దాంతో పాటు ఇంకెవరెవరు తమ కుటుంబ సభ్యులు ఎవరెవరు తీసుకున్నారు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్ది గంటలనే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తో మరొక వీడియోతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ.